ఇది యుద్ధమా లేదా యుగాంతమా? ఏం తన్నుకుంటున్నారు భయ్యా? పొద్దున్న లేస్తే కొట్టుకు చావడమే పనిలా ఉంది. ఇజ్రాయెల్, ఇరాన్ పరస్పర దాడులు ప్రపంచాన్ని భయపెడుతున్నాయి. ఏకంగా ఇరాన్ ప్రభుత్వాన్ని కూల్చిపడేస్తామని ఇజ్రాయెల్ ప్రభుత్వం మాస్ వార్నింగ్ ఇస్తోంది. ఇంతకీ ఇది సాధ్యమేనా? ఒకప్పుడు అమెరికా మిత్రుడిగా మెలిగిన ఇరాన్ 1979 తర్వాత ఒక్కసారిగా అగ్రరాజ్యానికి ప్రధాన శత్రువైంది. ఇస్లామిక్ విప్లవం తర్వాత అక్కడి పాలన మారిపోయింది. షా పాలన తొలగిపోయింది. ఆయతుల్లా ఖోమేనీ నేతృత్వంలో మతాధారిత పాలన రాజ్యం ఏర్పడింది. అప్పట్నుంచే ఇరాన్ వెనక్కి తిరిగి చూసింది లేదు. ఇటు మిడిల్ ఈస్ట్లో హిజ్బుల్లా, హమాస్, అసద్ లాంటి మిత్రులతో కలిసి ప్రయాణించింది. అవన్నీ అమెరికా వ్యతిరేక గ్రూపులు. దీంతో సహజంగానే అమెరికాకు స్నేహంగా ఉండే ఇజ్రాయెల్తో ఇరాన్కు చెడింది. అది చాలా దాడులకు దారితీసింది. ఈసారి దాడుల తీవ్రత కాస్త ఎక్కువైంది. 100కు పైగా లక్ష్యాలపై ఇజ్రాయెల్ బాంబుల వాన కురిపించింది. ఈ మొత్తం ఘటనలో 78 మంది ప్రాణాలు కోల్పోయారు. 320 మందికి పైగా గాయపడ్డారు. ఇదంతా గంటల వ్యవధిలో జరిగింది. అటు ఇరాన్ క్షమించలేదు. వెంటనే ప్రతీకారం తీసుకుంది. డ్రోన్లు, మిస్సైళ్లను టెల్ అవీవ్ పైకి దూకి 2 ప్రాణాలు తీసింది. అటు డెడ్ సీ వద్ద డ్రోన్లు గాల్లోనే పేలిపోయాయి. ఇదే సమయంలో ఇరాన్లో మతపాలన పోతుంది అంటూ ఇజ్రాయెల్ కామెంట్ చేసింది. ఇక్కడే ప్రధాన ప్రశ్న వినిపిస్తోంది. ఇరాన్ ప్రజలు నిజంగా ఆ దేశ పెద్దలపై తిరగబడతారా? ఒకవేళ ప్రభుత్వాన్ని కూలగొడితే తర్వాత రానున్న పాలక వ్యవస్థ మరింత ప్రమాదకరమా? దశాబ్దాల ఇస్లామిక్ ఇరాన్ ఇప్పుడు మట్టిలో కలుస్తుందా? ఇలాంటి ప్రశ్నలే మిగిలాయి. జవాబుల కోసం ప్రపంచం ఎదురు చూస్తోంది. మరి చూడాలి, ఇది యుద్ధమా లేదా యుగాంతమా? మీరే చెప్పాలి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.